సంకటహర చతుర్థి వ్రతం అనేది వినాయకుడికి చేసే ఉత్సవం. వినాయకుడు అంటేనే విఘ్నాలు తొలగించేవాడు. అలాగే సంకటహర చతుర్థి వ్రతం అంటే సంకటాలను అంటే క్లిష్టమైన సమస్యలను తొలగించేది అని. ఈ వ్రతం చేయటం వలన ఎలాంటి క్లిష్ట పరిస్థితులలో ఉన్నా వాటి నుండి బయటపడతారు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పరిస్థితుల నుండి. అవి ఏంటంటే, మొదలుపెట్టిన పనులలో ఆటంకాలు వస్తున్నా, ఉద్యోగం లేదా వ్యాపారం లాంటి వాటిల్లో అభివృద్ధి లేకపోయినా, నరదృష్టి తగిలి అధస్థితిలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, సంతానం కలగకపోయినా, సొంత గృహం నిర్మించాలనే సంకల్పం నెరవేరకపోతున్నా, దీర్ఘకాలిక వ్యాధులు తొలగటానికి, పిల్లల విద్యాభ్యాసం చక్కగా జరగటం లేదన్నా, శత్రుపీడలు తొలగటానికి, పాడి పంటలు అభివృద్ధి చెందటం లేదు అన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం జరగకపోయినా, దంపతుల మధ్య మనస్పర్ధలవుతున్నా, చెయ్యని తప్పులకు నిందలు పడుతున్నా, ఈ సమస్యలు ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే పరిష్కార మార్గం దొరుకుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. నిజంగానే ఈ వ్రతం చేయటం వలన ఇంతకు ముందు చెప్పిన సమస్యల నుండి బయటపడవచ్చు అని చెప్పే కథలను మనము వ్రతం చివర వ్రత కథలలో చెప్పుకుందాం.